నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు. అందుకే చాలా మంది రైతులు మొదటి 2-3 ఏళ్లు తోటల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్లో అంతర పంటలుగా బెండ, మొక్కజొన్న సాగు చేస్తూ పెట్టుబడులను తగ్గించుకోవడమే కాకుండా అదనపు ఆదాయం పొందుతున్నారు. వచ్చే తుఫాన్లు, భారీ వర్షాలు సాగు చేస్తున్న పంటలకు భారీ నష్టం తెచ్చిపెడుతున్నాయి. ఇలా కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలకు రైతు నష్టపోతూనే ఉన్నాడు. దీనికి తోడు పెట్టుబడులు భారం, ఆపై ధాన్యం అమ్ముకోవడానికి నానాపాట్లు పడాల్సి వస్తోంది. దీంతో ఈ నష్టాల బాధ పడలేక రైతులు పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మొక్కలు నాటిన 3 ఏళ్ల తర్వాతే దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాన పంట మధ్యలో అంతర పంటల్ని సాగు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రధాన పంట కాపునకు వచ్చేంత వరకు అంతర పంటలు సాగు చేయవచ్చు. దీన్నే ఆచరిస్తున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు మురళీకృష్ణ. తనకున్న 2 ఎకరాల్లో 2 ఏళ్ల క్రితం పామాయిల్ మొక్కలు నాటారు. అయితే అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఎకరంలో బెండ, మరో ఎకరంలో తీపి మొక్కజొన్నను నాటారు. ప్రస్తుతం బెండ దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మేము 2 ఎకరాలు పామాయిల్ తోట వేసామండి. పామాయిల్ తోటలో ప్రస్తుతం బెండకాయలకు వస్తామండి. ఇది వచ్చి 8వ కోతకు వస్తున్నాం. మొక్కదనం పెట్టి ఆల్రెడీ 2 నెలలు అయిందండి. ఈ పామాయిల్ మొక్కలో మొక్కే 9 మీటర్లు పెట్టామండి. 9 మీటర్లు పెట్టి లీటరు 3 మీటర్ పెట్టామండి. ప్రతి పామాయిల్ మొక్క సెంటర్లో 6 లీటర్లు పడతాయండి. పెంటమటి బెండగింజలో నూజుళ్ళో తెచ్చామండి. అదే వనిత గోల్డెన్ సీడ్ చాలా బాగుంది వెరైటీ. మాకు దిగుబడి కూడా బాగా వస్తుంది. పెట్టింది ఎకరం అండి. ఎకరానికి 3 క్వింటాలు కట్టుకు తెగుతుంది రోజు. చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి పంట. ఇది 2వ సంవత్సరం పామాయిల్ తోట పెట్టి. పామాయిల్ తోట ప్రస్తుతం మనకు 3 సంవత్సరాల వరకు తెగదు కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఈ కూరగాయ పంటలో అన్ని పండించుకుంటున్నామండి మేము. కాయలు ఇవాళ వచ్చి రేటు వచ్చి బెండకాయల రేటు వచ్చి ఇవాళ 10 కేజీలు 400 ఉందండి. 400 అమ్ముతున్నారు. ఈ రేటు ఉంటే మటుకు రైతుకు గిట్టుబాటు అయింది. అదే 100-150 అమ్మితే మటుకు రైతు గిట్టుబాటు చేయలేరండి. కూలీలకే ఖర్చు, లేబర్ ఖర్చు, ఈ మందుల ఖర్చు ఎక్కువైపోతుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ మనం పోసే ఎరువుల వల్ల కూడా పామాయిల్ మొక్కలు చాలా బలంగా వస్తాయండి. బలంగా వస్తే మనకు 3 సంవత్సరాలు దిగుబడి వచ్చేద్దండి. 3 సంవత్సరాల నుంచి పామాయిల్ తెగడం మొదలు పెడద్దండి. మొక్కజొన్న వచ్చి 3 నెలలు పంట అండి. వెరైటీ వచ్చి ఇప్పుడు ఎకరం 10 పెట్టామండి. దానికి ఎకరానికి వస్తుందండి. అది 3 టన్నులు గ్యారంటీ కదండి. ఎకరం టన్ను వచ్చి 30,000 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది మొక్కజొన్నకు కూడా. దానికి ఇప్పుడు వరకు 8 కోతలకు పోసామండి. ఇప్పటికి ఈ ఎకరం బెండతోడు వచ్చి 50,000 అమ్మిందండి. ఇంకా దాదాపు ఇదే రేటు కనుక కొనసాగితే ఇంకో 50-60,000 వచ్చే అవకాశం ఉందండి. మాకు పెట్టుబడులు పోను ఈ పంట అమ్మేపటికి ఒక 50,000 మిగులుతాయండి మాకు. నీళ్ళు డ్రిప్ ద్వారానే వెళ్తాయండి. నీళ్ళు మొత్తం డ్రిప్ ద్వారా మనం నీళ్ళు మళ్ళీ పర్లేదండి. మొత్తం మొక్కదానికి ఈ బెండతోటికి అంతా డ్రిప్ ద్వారానే పెడతామండి. నీళ్లు మటుకి 3 రోజులకు ఒకసారి పెడతామండి. మేము ఎక్కువ 14-35, 10-26, 20-20, 28 బాగా వాడతామండి. మేము లేబర్ ఖర్చు ఎక్కువైపోతుందని ఒక ఎకరం బెండ పెట్టుకున్నాం, ఒక ఎకరం మొక్కజొన్న పెట్టుకున్నాం. ఎకరం మొక్కదానికి 10 పని ఉన్నది కాబట్టి మేము చేసుకోగలం కాబట్టి, ఒక ఎకరం వరకు మేము చేసుకోగలం కాబట్టి ఎకరం బెండ పెట్టుకున్నామండి. మేము కుండబడి వచ్చి గోల్డెన్ సీడ్ కొన్నామండి. అది వనిత విత్తనం. ఇది వచ్చి కేజీ వచ్చి 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఎకరానికి వచ్చి 3 కేజీల కిందలు పెడుతున్నామండి. మొక్క గవర్నమెంట్ సబ్సిడీ ద్వారానే పెట్టామండి. మొక్కలు ఎకరానికి వచ్చి 58 మొక్కలు పెట్టామండి. బాగుందండి. పామాయిల్ వెరైటీ కూడా ఇప్పుడు కూడా పొత్తులు వచ్చేస్తున్నాయి. 2 సంవత్సరాలకి పొత్తులు వచ్చేస్తున్నాయండి పామాయిల్ తోట. మనం పంటలు వేయడం వల్ల పామాయిల్ చెట్టు ప్రతి చెట్టు కూడా పొత్తులు బాగా వస్తున్నాయండి. నీళ్లు ఉంటాయండి. పోసే ప్రతి ఎరువు తీసుకుంటుందండి పామాయిల్ చెట్టు. దానివల్ల మనకి ఏ నష్టం ఉండదు. పామాయిల్ చెట్టు పెరిగిద్ది, ఇటు రేటు ఉంటే రైతుకి లాభసాటిగా ఉంటుందని మేము ఈ వెరైటీ ఎంచుకున్నాం. మొత్తం కూరగాయ ఎక్కువ పెడతామండి. అయితే మొక్కజొన్న ఏంటంటే కూరగాయ ఒకసారి మొత్తం కూరగాయ చేయలేము. మొన్న ఆల్రెడీ కొద్ది కూరగాయ పంటలో నష్టాలు వచ్చి దానివల్ల దాన్ని మొక్కజొన్న పెట్టాల్సి వచ్చిందండి. మొక్కజొన్నకి ఆదాయం వచ్చి ఎకరానికి 1,00,000 రూపాయలు గ్యారంటీకి వస్తుంది. టన్ను 30,000 అండి. అది స్వీట్ కార్న్ వెరైటీ. ఈ మిర్జాపురం సిపి వాళ్ళు ఇచ్చిన సీడ్ అది. వాళ్ళు ఇచ్చిన వెరైటీ ఏదైనా సరే బాగుండిద్దండి. మొక్కజొన్న మీద దీని మీద 2 లక్షలు వద్దండి. 1,00,000 రూపాయల పైన ఖర్చు అయిపోద్దండి. 1,00,000 ఖర్చు అయిద్దండి. ఒక 80,000 మిగులుతాయండి. అందువల్ల పామాయిల్ మొక్కలను అలా ఉంచి పెంచడం కన్నా ఇప్పుడు ఆ పామాయిల్ మొక్క పోషణ చేయాలి కాబట్టి ఇప్పుడు పంటతో పాటు పామాయిల్ మొక్క పోషణ అయిద్దండి. మేము ఫస్ట్ 20 వాడతామండి మొక్కదానికి. రెండోది వచ్చి 10-20 వాడతామండి. దొయ్యిలో వచ్చి 14-30 DAP వాడతామండి. యూరియా వాడతాం. కింటా వచ్చి ముగ్గురు వాడతారండి. 600 వాళ్ళకే పోతాయండి. రోజు ఎకరానికి 3 క్వింటాలు అవుతున్నాయండి. ఎంత ఆదాయం అంటే 10,000 వస్తాయండి. ఇప్పుడు ఈ రేట్లో 10,000 వస్తున్నాయండి. ఈ ఖర్చులు, ఆటో ఖర్చు, ఈ ఖర్చులు కడితే 5,000 రూపాయలు, 5,000 మిగులుతాయండి మాకు. లేబర్ ఖర్చు మనం ముందు కొట్టుకుంటాం. అన్ని ఖర్చులు అయిపోయినా మా రోజు 5,000 మిగులుతండి. అట్లా బెండతోట మా దగ్గర దిగితే ఒక 20 కోతలు దిగుద్దండి. అందుకు తెగదు. మొక్కజొన్న వచ్చి ఒకసారి వద్దండి. అది 3 నెలలకు పంట అండి. అది ఒకసారి ఇస్తాం, తీసుకెళ్ళి కండ్ల లెక్క అప్పిస్తాం సిబిలో. ఈ పంటలు నేను ఈ పామాయిల్ తోట వేసి 2వ సంవత్సరం అండి. ఈ పంటతో ఆపేద్దాం అనుకుంటున్నాను. 2 సంవత్సరాలు ఒక 5 పంటలు గ్యారంటీగా పండిద్దండి.